ఒక వ్యాపారి తన వస్తువులపై వరుసగా 20% 25% రుసుములు ఇచ్చాడండి. అయితే మొత్తం మీద అతను ఎంత శాతం రుసుము ఇచ్చాడని కనుక్కుంటే చూడండి ఇక్కడ అమ్మకం వేల కనుక్కోవాలండి. అమ్మకం వేల కనుక్కోవాలని మనకు ప్రకటన వేల తెలుసుకోవాలి కదండి. సో ప్రకటన వేల ఇక్కడ లేదు కాబట్టి మనం ఇక్కడ ఏమనుకుంటాం 100 అనుకుంటాం. ఈ 100లో ఫస్ట్ ఎంత శాతం ఇచ్చిండండి 20% ఇచ్చిండు కాబట్టి 80/100 ఓకే ఇంటూ 25% ఇచ్చింది కాబట్టి 75/100. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుందండి. 325 3s are 25 4s అండి. ఓకే 4 1s are 4 20s అండి. ఓకే సో 23s are 60 రూపీస్ డిస్కౌంట్ 60 రూపీస్ కమెంట్ అండి. ఓకే సో ఇక్కడ మనం డిస్కౌంట్ కావాలంటే ఇక్కడ డి అంటే ఏంది డిస్కౌంట్ అండి. ఓకే ఈ 100 ప్రకటన విలువ అనుకున్నాం కదండి. 100 నుంచి ఈ అమ్మిన విలువ తీసేస్తే ఏమొస్తుంది 40 రూపీస్ వస్తుంది. అంటే 40% మనకు డిస్కౌంట్ ఇచ్చినండి. ఎంత ఇచ్చినండి ఇక్కడ 40% డిస్కౌంట్. ఓకే రైట్.